స్టూడెంట్, మీరు రైల్వే ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నారా? గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏఎల్పి టెక్నీషియన్లలో ప్రిపరేషన్ చేసేటప్పుడు రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ స్టడీస్లో డౌట్స్ ఉంటే కనుక మీకు క్రింది ఇచ్చినటువంటి టెలిగ్రామ్ గ్రూపులో కానీ వాట్సాప్ గ్రూపులో కానీ జాయిన్ అవ్వండి. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి, సో ఇంకా నేను ఫార్ములాలు వాడినమ్మా, ఆ యొక్క 3 ఫార్ములాలు మాత్రమే వాడతాను, ఇంకా ఏ ఫార్ములాలు వాడను. చూడండి అది అలాగో. ఏ కార్ ఫాల్ ఫ్రమ్ ఏ బ్రిడ్జ్ టు ద గ్రౌండ్. ఒక బ్రిడ్జ్ మీద నుంచి కార్ కిందకి పడింది. ఎక్కడి నుంచి పడితే ఏంటి, మన కేసు ఏంటి, పై నుంచి కిందకి పడాలి, కింద నుంచి పైకి ఇస్త్రేయాలి. ఇక్కడ కేసు ఏంటి, పై నుంచి కిందకి పడుతుంది. ఓకేనా? సో పై నుంచి ఒక వస్తువు కింద పడుతుంది. ఓకేనా? అంతే కదా. సో ఏ కార్ ఫాల్స్ ఫ్రమ్ ది బ్రిడ్జ్ టు ద గ్రౌండ్ ఇన్ 0.8 seconds. అంటే కాలం ఎంత ఇచ్చారు, 0.8 సెకండ్లు. ఓకే, నెక్స్ట్ వాట్ విల్ బి ద స్పీడ్ ఎట్ టైమ్ ఆఫ్ హిట్టింగ్ ద గ్రౌండ్. అంటే ఇది భూమికి చేరుకున్నప్పుడు ఎంత వేగంతో వచ్చి నేలకి గట్టిగా తగిలింది. భూమికి చేరేటప్పుడు నేలకి వచ్చి ఎంత వేగంతో గట్టిగా తగిలింది అంటే తుది వేగము ఎంత అని అడుగుతున్నారు. తుది వేగము ఎంత అని అడుగుతున్నారు. జీ ఇచ్చేసారు కదా, జీని పాజిటివ్గా తీసుకుంటాం. 10 ఇచ్చారు. ఎందుకు పాజిటివ్గా తీసుకుంటాం? పైనుంచి ఒక వస్తువు కిందకి పడుతుంది అంటే భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి మనం వ్యతిరేకంగా పనిచేయట్లేదు కదా. భూమికి గురుత్వాకర్షణ శక్తిగా పనిచేయకపోతే మనం ఏం చేస్తాము, పాజిటివ్గానే తీసుకుంటాం కదా. కాబట్టి +10. ఓకేనా? కాబట్టి +10. చూడండి, తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. 0.8 సెకండ్లలో ఒక కారు వంతెన మీద నుంచి నేలకి పడింది. వంతెన మీద నుంచి నేలకి పడింది అంటే కొంత ఎత్తులో నుంచి కిందకి జారుతున్నట్టే కదా. అంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ, ఒక స్వేచ్ఛగా ఒక వస్తువుని ఎలాగైతే కిందకి వదిలేస్తామో అదే విధంగా పడుతున్నట్టు అర్థం. మీరు కూడా అలాగే తీసుకోవాలి. భూమిని తాకిన తర్వాత, భూమిని తాకిన సమయంలో దాని యొక్క వేగం ఎంత ఉండిద్ది అంటే ఏమడుగుతున్నారు, తుది వేగము ఎంత, తుది వేగము ఎంత. సో ఇక్కడ తుది వేగం ఎంత అంటున్నారు. చూడండి, వీళ్ళు ఇక్కడ ఇవ్వకపోయినా సరే ఈ కేసు చూడంగానే మీకు గుర్తు రావాలి. ఏంటిది? దీని యొక్క తొలి వేగము 0. దీని యొక్క తొలి వేగము 0. ఇది ఇంపార్టెంట్. ఎందుకని? ఒక వస్తువు స్వేచ్ఛగా కిందకి పడిపోతుంది అంటే దానికి ఏమైనా మనం బలం ఇవ్వాలా? దానికి ఒక బలం ఇస్తేనే కింద పడిద్దా? ఆల్రెడీ భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉన్నప్పుడు మనం ఒక బలాన్ని ఇవ్వాలా? కింద నుంచి పైకి ఇస్త్రేయాలంటే బలం ఇవ్వాలి, కానీ పైనుంచి కిందకి వదిలేయాలంటే మనం ఏమైనా బలం ఇవ్వాలి? ఎక్స్టర్నల్గా, బాహ్యంగా మనం ఏమైనా బలాన్ని ప్రయోగించాలా? అవసరం లేదు కదా. కాబట్టి వి ఎంత, 0గా తీసుకుంటాం. ఇప్పుడు చూడండి, టి, వి, జి, యు, దీనికి రిలేషన్స్ ఏమైనా తెలుస్తుందా మీకు? సరే, ఫస్ట్ ఫార్ములా అప్లై చేద్దాం. చూడండి, వి ఈజ్ ఈక్వల్ టు యు ప్లస్ ఏటి. వి ఈజ్ ఈక్వల్ టు యు ప్లస్ ఏటి. ఎందుకు సార్ ఫస్ట్ దీన్ని తీసుకున్నారు? చూడండి, వాడు అడిగింది ఏంటిది, వి కదా, అడిగింది వి కదా. అందుకని ఫస్ట్ ఫార్ములాలో ఉన్నది వి కాబట్టి తీసుకున్నాం. సో ట్రై చేస్తాను. సో వి ఈజ్ ఈక్వల్ టు మనం కనుక్కోవాలి. యు అంటే ఎంత, యు అంటే ఎంత, యు అంటే 0 ప్లస్ ఏ అంటే ఎంత, ఏ అంటే ఇదే కదమ్మా, ఏ అంటే జీనే కదా. సో జీ ఎంత, జీ అంటే 10. ఓకేనా? నెక్స్ట్ టీ ఎంత, 0.8, 0.8. దీన్ని క్యాల్కులేట్ చేయండి. వి ఈజ్ ఈక్వల్ టు 0 + 10 × 0.8. సో ఈ పాయింట్ తీసేయడానికి నేనేం చేస్తానంటే బై 10 తీసుకుంటా. ఓకేనా? ఈ 0 క్యాన్సిల్. అప్పుడు వి ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, 8. వెలాసిటీ కాబట్టి మీటర్/సెకండ్. వెలాసిటీ కాబట్టి మీటర్/సెకండ్. ఓకేనా? ఆన్సర్ ఎక్కడ ఉంది, మీటర్/సెకండ్. ఇదిగోండి, ఆ ఆన్సర్ ఇక్కడ ఉంది. ఓకేనా? ఆన్సర్ ఇక్కడ ఉంది. ఈ ఒక్క ప్రాబ్లానికి మాత్రం ఇలా చేయకపోయినా, మీకు కాన్సెప్ట్ తెలియకపోయినా కూడా ఆన్సర్ ఎలా పెట్టచ్చో తెలుసా? చూడంగానే ఎలిమినేట్ చేసేవి ఇదొకటి. ఎందుకు సార్ చూడంగానే ఎలిమినేట్ చేస్తా అంటున్నారు? ఎలాగా? వెలాసిటీకి యొక్క ప్రమాణాలు మీటర్/సెకండ్ ఉండాలి, కానీ ఇక్కడ ఏమంటున్నాడు, మీటర్/సెకండ్² అంట, మీటర్/సెకండ్ ఇన్వర్స్ అంట, ఇక్కడ మీటర్/సెకండ్ ఇన్వర్స్ అంట. మీటర్/సెకండ్ ఇన్వర్స్ ఉంటాయా? ఉండవు కదా. నెక్స్ట్, ఈ రెండిట్లో మరి ఎలా ఎలిమినేట్ చేస్తాం సార్? చూడంగానే ఎలా ఎలిమినేట్ చేయాలి అంటే ఇది చూడండి అమ్మా, 8 మీటర్/సెకండ్ డాష్ ఇట్లా ఇచ్చారు అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 8 మీటర్/సెకండ్. 8 మీటర్/సెకండ్ ఏంటిది అసలు వెలాసిటీ అంటేనే మీటర్/సెకండ్ అంటే బై అని ఇలా ఉండాలి. వీడేమో ఇంటూ ఇచ్చేస్తున్నారు, మీటర్/సెకండ్. ఏదో డిస్టెన్స్కి ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నాడు. కాబట్టి దీన్ని ఉంచుతామా, దీన్ని ఎలిమినేట్ చేస్తాము. చూడంగానే ఆన్సర్ ఏంటిది,
ఇది. ఒకవేళ తెలియలేదు ఇదంతా మీరు చూసుకోండి, ఒకవేళ తెలియకపోతే ఇదంతా ఫాలో అవ్వాల్సిందే. పైగా చాలా చాలా ఈజీ అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం సార్. ఒకవేళ మీకు V = U + AT అనే ఫార్ములా మీకు గుర్తు రాలేదు, V = U + AT అనే ఫార్ములా మీకు గుర్తు రాలేదు, చూద్దాం ఎలా చేయగలరో చూద్దాం. మీకు ఈ ఫార్ములా గుర్తొచ్చింది అనుకుందాం. V² - U² = 2AS. అయ్యా సార్ నాకు ఈ ఫార్ములా మాత్రమే గుర్తొచ్చింది, నాకు ఫస్ట్ ఫార్ములా గుర్తు రాలేదు. మీరేమో 3 ఫార్ములాలు చెప్పారు. V = U + AT, S = UT + ½ V² - U² 2AS. ఈ మూడింటినే గుర్తుపెట్టుకోండి, ఇంకా ఎలాంటి ఫార్ములాలు మీరు గుర్తుపెట్టుకోవద్దన్నారు. నేనైతే గుర్తుపెట్టుకున్నాను, కానీ నాకు ఈ ఫార్ములా ఒకటే గుర్తొచ్చింది. సో చూద్దాం దీని ద్వారా ఎలా చేసి చూద్దాం. V² ఎంత? V² కనుక్కోమంటున్నారు. మైనస్ U² ఎంత? U² అంటే 0² = 2 ఇంటూ A అంటే ఏంటి? G ఎంత? +10 అంటే 10, +10 కాబట్టి +10. ఓకేనా? ఇంటూ S ఎంత? S తెలియదు సార్. S ఏమన్నా ఇచ్చారా? హైట్ S ఏమన్నా ఇచ్చారా? తెలియదు, ఇవ్వలేదు కదా. S. సో ఇక్కడ V కనుక్కోవాలి, S కనుక్కోవాలి. దీన్ని అప్లై చేయాలా, దీన్ని అప్లై చేయాలా? చెయ్యలేము కదా, చూస్తే అర్థం అవుతుంది కదా అప్లై చేయలేము అని. సో దీన్ని వదిలేసేయండి. సరే, నెక్స్ట్ ఇంకా ఏముంది? S = UT + ½ ఇది సెకండ్ ఫార్ములా సార్, నాకు గుర్తుంది. S = U అంటే ఎంత? U అంటే 0, U అంటే 0 కాబట్టి ఈ మొత్తము 0 అయిపోయిద్ది. ప్లస్ ½ ఇంటూ A అంటే ఎంత? G కదా. G అంటే ఏంటి? +G అంటే 10 ఇంటూ టైం ఎంత సార్? టైం ఎంత ఇచ్చారు? 0.8 ఇంటూ 0.8. ఓకే, 0.8 ఇంటూ 0.8. ఓకేనా? సో ఇక్కడ రాసిన చూడండి, ఈ 0ని వదిలేసేయండి, 0 ఎలాగో 0 కదా. ఇంటూ 10 ఇంటూ 0.8 ఇంటూ 0.8. ఇది ఎన్నిసార్లు పోయిద్ది? 5 టైమ్స్ పోయిద్ది. 5 టైమ్స్ పోయిద్ది. ఓకేనా? సో ఇప్పుడు 5 ఇంటూ 0.8 ఇంటూ 0.8. ఇది చేస్తే ఏమొచ్చిద్ది? ఇది చేస్తే ఎత్తు వచ్చిద్ది, ఎత్తు. ఓకేనా? ఇది చూద్దాం, చేద్దామా? ఓకే, 8 ఎంత? 64. సో 0. ఇంటూ 5 వేయండి. 5 4 20, 30, 32. ఓకేనా? 31, 32. సో 3.2. సో ఇక్కడ ఎత్తు ఎంత వచ్చింది? 3.2 వచ్చింది. ఈ 3.2ని ఇక్కడ అప్లై చేయండి మీరు. 3.2ని 2 ఇంటూ 10 ఇంటూ 3.2/10. ఓకేనా? సో 3.2/10. సో ఒకవేళ ఇది రాంగ్ చేసాము చూడండి, దీన్ని అప్లై చేస్తే ఇక్కడ ఎస్కి దీనికి అప్లై చేస్తే ఆటోమేటిక్గా V² అనేది కరెక్ట్ ఆన్సరే వచ్చింది. ఎంత వచ్చింది అంటే 8 m/s వచ్చింది. ఓకేనా? ఇక్కడ నేను ఏమన్నా క్యాలిక్యులేషన్ ఎర్రర్ చేశారేమో, మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? నేనేం చెప్పదలుచుకున్నానంటే, మీకు ఫార్ములా గుర్తు లేకపోయినా సరే ఈ 3 ఫార్ములాలో ఏదో ఒకటి అప్లై చేసి మీరు తెప్పించవచ్చు, కానీ టైం వేస్ట్ అయ్యిద్ది. మీరు ఇది చూడంగానే, ఈ 3 చూడంగానే రిలేషన్షిప్, ఈ మూడిట్లో ఉన్న రిలేషన్షిప్ ఏంటో మీరు ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఎక్కడైనా ఎత్తు ఇచ్చారా అంటే స్థానభ్రంశం S, ఎత్తు H ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు కాబట్టి రెండో ఫార్ములా ఎలిమినేట్ చేయొచ్చు, మూడో ఫార్ములా ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే రెండో ఫార్ములా S ఉంది, మూడో ఫార్ములా కూడా S ఉంది, ఈ రెండు ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం అర్థమైంది కదా, దీనికి ఆన్సర్ ఇదని. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం నుంచి ఇంత టైం టేకింగ్ తీసుకొని ఫాస్ట్ చెప్పేస్తాను. ఓకేనా? నెక్స్ట్, when a ball is thrown vertically upwards, చూడండి, vertically upwards అంటే కింద నుంచి పైకి ఇలా ఇస్త్రేస్తున్నారు, కింద నుంచి పైకి ఇలా ఇస్త్రేస్తున్నారు. అక్కడ ఇచ్చిన ఇవ్వకపోయినా కింద నుంచి పైకి ఇస్త్రేస్తున్నారని మీరు తెలియాల్సింది. V అనేది Vగా తీసుకోవాలి, U అనేది Uగా తీసుకోవాలి, V అనేది 0 తీసుకోవాలి. ఎంత ఇచ్చారో అసలు చూద్దాం. ఓకేనా? విత్ ఏ వెలాసిటీ ఆఫ్ 20 m/s అంటే ఏంటి? తొలి వేగం ఎంత? 20. తొలి వేగం 20. వాట్ విల్ బి ద పెరిమీటర్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్? డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే స్థానభ్రంశం ఎంత? స్థానభ్రంశం అంటే ఏంటి? S. ఇక్కడ ఎలా తీసుకుంటాం? Hగా తీసుకుంటాం. ఎంత అని అడుగుతున్నారు, ఎంత అని అడుగుతున్నారు. ఆఫ్టర్ T seconds అంటే T ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చారు? 3 seconds ఇచ్చారు. V ఎంత ఇది? ఆటోమేటిక్గా 0 ఇద్దని మనకు తెలుసు. ఈ మూడింటికి రిలేషన్లో ఉన్న ఏంటి? ఈ మూడింటికి రిలేషన్ ఉన్నాయి ఏంటివి? ఆల్రెడీ G ఈజ్ ఈక్వల్ టు 10 అని వాళ్ళు ఇచ్చేశారు, 10 అని వాళ్ళు ఇచ్చేశారు. పైగా కింద నుంచి పైకి ఇలా ఇసిరేస్తున్నాడు కాబట్టి G అనేది మైనస్ తీసుకోవాలి. ఒక వస్తువుని కింద నుంచి పైకి ఇసిరేస్తున్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాం?
గురుత్వాకర్షణకి వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి జీగా తీసుకోవాలని చెప్పుకున్నాం కదా. సో జీ ఈజ్ ఈక్వల్ టు 10. ఇప్పుడు చూడండి రిలేషన్ ఏమొచ్చింది చూడండి, తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. 20 మీటర్ల వేగంతో 20 మీటర్ పర్ సెకండ్ వేగంతో బంతిని నిలువుగా పైకి విసిరారు. నిలువుగా పైకి విసిరారంటే కింద నుంచి ఇలా పైకి విసిరేసినట్టే కదా. మళ్ళీ ఏమన్నారు 20 మీటర్ల వేగంతో అంటే తొలి వేగం ఎంత 20. అయితే 3 సెకండ్ల తర్వాత అంటే కాలం ఎంత 3 సెకండ్లు. దాని యొక్క స్థానభ్రంశం ఎలా ఉంటుంది అంటే ఎత్తు ఎలా ఉంటుంది. అయితే ఇక్కడ జీ గుర్తు త్వరణం 10 తీసుకోండి అన్నారు. దీని యొక్క రిలేషన్షిప్ చూద్దాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు చూడండి హైట్ అడిగారు కాబట్టి 2 ఫార్ములా మనం అప్లై చేయొచ్చు. ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఏదైనా అప్లై చేసినా వస్తుందేమో చూద్దాం. ఓకేనా. ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ తీసుకుంటే యు ఎంత, యు అనేది 20, టైం ఎంత 3 ఇచ్చారా, టైం అనేది ఏది టైం 3 ఇచ్చారు. సో ఎంత 60. సో టైం 60, 20 ఇంటూ 3 ఎంత 60 ప్లస్ 1/2 ఇంటూ జీ ఎంత జీ 10 -10, జీ అనేది -10 ఇంటూ టైం ఎంత 3. సో 3 కాబట్టి 3 ఇంటూ 3గా తీసుకుందాం. ఓకేనా. ఎన్నిసార్లు పోద్ది 5 సార్లు పోయిద్ది. సో 60 మైనస్ 3 మూలు 9, 9 5 45. సో 60లో నుంచి 45 తీసేస్తే 15. 15 అనేది ఏంటిది స్థానభ్రంశం కాబట్టి ఎప్పుడు ఎందులో ఉండాలి మీటర్లలో మాత్రమే ఉండాలి. సో 15 మీటర్స్. ఓకేనా 15 మీటర్స్ ఇది ఆన్సర్. ఓకేనా. సో ఇలా చేయగలగాలి. నెక్స్ట్ చూడండి ఏని ఇక్కడ -జీగా రాసేసుకున్నాం, ఇక్కడ ఎస్ని హెచ్గా రాసేసుకున్నాం. అదే కదా మనం చేసింది. ఇంకొత్తగా ఫార్ములాలు మీరు నేర్చుకోవద్దు, ఆ మూడింటి నుంచే నేర్చేసుకోండి. ఎలా ఇచ్చినా మీరు బిట్ మిస్ అవ్వద్దు, అది నా యొక్క ఇంటెన్షన్. ఓకేనా. నెక్స్ట్ ఏ బాల్ థ్రోన్ వర్టికల్లీ అంటే వర్టికల్లీ అంటే కింద నుంచి పైకి ఇసిరేశారు నిలువుగా అని అర్థం. రిటర్న్స్ వర్టికల్లీ రిటర్న్స్ టు ద ఎర్త్ ఆఫ్టర్ 10 సెకండ్స్. 10 సెకండ్ల తర్వాత ఇలా పైకి ఇసిరేస్తే అది మళ్ళీ వచ్చి కిందకి రావడానికి 10 సెకండ్లు పట్టిందంట. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ థ్రోయింగ్ అంటే దాన్ని ఎంత వేగంతో మనం పైకి ఇసిరేసాం, అది పైకి లేదా అది పైకి వెళ్ళడానికి మనం ఎంత వేగాన్ని దానికి ఫస్ట్ ఇచ్చాం అంటే ఏమడుగుతున్నారో చూడండి. కాలం ఇచ్చేశారు 10 అని, కాలము 10 అని ఇచ్చేశారు. నెక్స్ట్ స్పీడ్ అంటే ఇనీషియల్ స్పీడ్ ఎంత ఇచ్చారు అదే కదా కనుక్కోమంటున్నారు. ఇనీషియల్ స్పీడ్ కనుక్కోమంటున్నారు. అయితే జీ ఇచ్చేశారు, జీ ఎంత ఇద్ది. సో కింద నుంచి పైకి ఇసిరేస్తున్నారు కాబట్టి మైనస్ అయింది. ఓకేనా. ఇప్పుడు చూడండి ఒక వస్తువుని కింద నుంచి పైకి ఇసిరేస్తే తుది వేగం ఎంత అయింది 0 అయింది. సో v ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో నిలువుగా విసిరిన బంతి 10 సెకండ్ల తర్వాత భూమికి తిరిగి వచ్చింది. అయితే విసిరిన వేగం ఎంత అంటే తొలి వేగం ఎంత. దీని యొక్క రిలేషన్ చూడండి ఏముందో, చూడండి రిలేషన్ ఏముంది. ఇది ఉందా v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటీ ఉందా. సో ఇక్కడ ఏ అంటే జీగా తీసుకోవాలి. ఇది మళ్ళీ మీరు మైండ్లోనే తీసుకోవాలి, మైండ్లోనే. ఓకే ఏ అంటే భూమి మీద వెళ్ళిద్ది కానీ కింద నుంచి పైన అంటున్నారుగా. ఏ అంటే జీ తీసుకోవాలి కానీ ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలా. కింద నుంచి పైకి రాస్తున్నాం అంటే గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాం అంటే మైనసే కదా. సో ఇలా మీరు క్యాల్కులేట్ చేసుకోవాలి గబగబా. ఓకేనా. సో ఇప్పుడు చూడండి వి ఎంత 0, యు ఎంత అదే కదా కనుక్కోవాలి. ఏ ఎంత ఏ అంటే ఎంత -10, టీ అంటే ఎంత 10. ఓకేనా. ఈ యూనిట్ తీసుకురండి అప్పుడేమిది -u అయింది. -u ఈజ్ ఈక్వల్ టు -100. ఈ 0 క్యాన్సిల్ అయితే u ఈజ్ ఈక్వల్ టు 100. ఇదేంటిదమ్మా వెలాసిటీ తొలి వేగం. వేగానికి మనకి యూనిట్స్ ఏంటిది, ప్రతిదానికి యూనిట్స్ నేర్చుకోండి. యూనిట్స్ ఏంటిది మీటర్ పర్ సెకండ్. అన్ని మీటర్ పర్ సెకండ్ ఇచ్చారు కదా. సో ఆన్సర్ ఏమైంది, సో ఇది మీటర్ పర్ సెకండ్. అయితే ఇది కరెక్ట్ ఆన్సర్ ఏనమ్మా. అయితే ఆర్ఆర్బి ఎగ్జామ్ సో ఏఎల్పిలో ఇచ్చారు కదా, దీన్ని వీళ్ళు ఇలాగే తీసుకున్నారు. కానీ నేనేం చెప్తున్నానంటే ఆప్షన్స్ ఇలాగే ఉన్నాయి కాబట్టి అదే ఆన్సరు. కానీ నా ఆన్సర్ ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇది కాదు. సో
ఏఎల్పిలో ఇచ్చినప్పుడు సో వాళ్ళు ఇదే ఇచ్చారు, 100 ఇచ్చారు. సో ఇది మనం చేసిన ప్రాసెస్ కరెక్టే, కానీ ఆప్షన్స్ ఎక్కడా కూడా వేరేది లేదు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే టయాన్ని 10గా తీసేసుకున్నారు. నేనేం చెప్తానంటే ఒకసారి చూడండి, ఇది అర్థమైంది కదా 100 మీటర్స్. ఓకే, ఒక వస్తువు అనేది కింద నుంచి పైకి వెళ్ళి పై నుంచి కిందకి వస్తుంటే ఈ మొత్తానికి 10 సెకండ్లు పట్టింది, 10 సెకండ్లు పట్టింది. అదే కదా, మళ్ళీ రిటర్న్స్ టు ద ఎర్త్. ఓకేనా, మళ్ళీ భూమికి తిరిగి వచ్చింది, మళ్ళీ భూమికి తిరిగి వచ్చింది, 10 సెకండ్ల తర్వాత మళ్ళీ భూమికి తిరిగి వచ్చింది. అంటే ఇక్కడ నుంచి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చింది, మొత్తము 10 సెకండ్లు పట్టింది. అంటే మనకు కావాల్సింది ఏంటిది? ఓన్లీ ఒక వస్తువుని కింద నుంచి పైకి విసిరేసినప్పుడు ఇంత వేగమే కావాలి, దీనికి పట్టిన సమయం మనకు కావాలి. ఇప్పుడు ఏంటిది, దీనికి సమయం ఏమిటి? 5 సెకండ్స్ మాత్రమే తీసుకోవాలి, 5 సెకండ్స్ మాత్రమే తీసుకోవాలి. అప్పుడు ఏమైద్ది అంటే వి ఎలాగో యు ఎలాగో 0, యు ఎలాగో 0. ఓకేనా, అయ్యో యు ఎలాగో కింద నుంచి పైకి విసిరేసాం కదా, కింద నుంచి పైకి విసిరేసినప్పుడు వి ఎలాగో 0. ఓకేనా, వి ఎలాగో 0 కాబట్టి వి స్క్వేర్, ఓకేనా, సారీ, వి ఈజ్ ఈక్వల్ టు యు ప్లస్ ఏటీ. వి ఎలాగో 0, యు ఎలాగో ఇచ్చేశారు, యువే కనుక్కోవాలి కాబట్టి యువు ప్లస్ ఏ ఎంత? ఏ -10. ఓకేనా, టైం ఎంత? 5. దీన్ని తీసుకొచ్చేయండి, -u ఈజ్ ఈక్వల్ టు -50. ఇది క్యాన్సిల్, u ఈజ్ ఈక్వల్ టు 50 మీటర్/సెకండ్. ఇది కరెక్ట్ ఆన్సర్ అమ్మ, 50 మీటర్/సెకండే కరెక్ట్ ఆన్సర్. కానీ ఇక్కడ ఏం చేశారు అంటే ఆప్షన్స్లో ఏమీ ఇవ్వలేదు, 50 అని ఎక్కడ ఇవ్వలేదు. వీళ్ళు ఎలా కన్సిడర్ చేశారంటే, రైల్వే ఎగ్జామ్స్ కండక్ట్ చేసేవారు ఎలా కన్సిడర్ చేశారంటే ఈ మొత్తం తిరిగి వచ్చిన దాన్ని కూడా తీసుకున్నారు. సరే అలా తీసుకోవచ్చు అంటే తీసుకోకూడదు, కానీ మరి దీనికి మార్క్ యాడ్ చేశారో ఏమో నాకు తెలీదు. కానీ ఆన్సర్లో ఆప్షన్లో ఇదే ఉంది కాబట్టి ఇలా కూడా ట్రై చేశాను, ఇలా ఆన్సర్ వచ్చింది. కానీ కరెక్ట్ ఆన్సర్ ఏమైంది అంటే 50 మీటర్/సెకండ్ అయింది. ఓకేనా, నెక్స్ట్ బిట్. An object is thrown above the initial velocity u. Above the initial velocity u. ఓకేనా, అంటే ఇనీషియల్ వెలాసిటీ u అంట. అంటే ఆబ్జెక్ట్ థ్రోన్ above the initial velocity, ఒక వస్తువుని ప్రారంభ వేగం u పైన వేయబడింది. ప్రారంభ వేగం అంటే ఏంటి? తొలి వేగం యూగా తీసుకోండి అంటున్నారు, యూగానే తీసుకుందాం. అండ్ రీచెస్ మ్యాక్సిమం హైట్, గరిష్ట ఎత్తు అంటే ఏంటి? ఎస్ అంటే ఎత్తు, హెచ్ ఎంత తీసుకోమంటున్నారు? హెచ్గానే తీసుకోమంటున్నారు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ హెచ్, అయితే దాని యొక్క హైట్ ఎంత అని అడుగుతున్నారు. సో డైరెక్ట్ కదమ్మా, వి స్క్వేర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ బై 2jగా అయ్యేది, వి స్క్వేర్ 2j అది. సో నేనేం చెప్తున్నాను, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. మనకున్న మూడిట్లో హెచ్ ఉపయోగించాల్సింది ఇదే కాబట్టి సో ఎస్ వచ్చింది కదా, సో ఇదే తీసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఒక వస్తువుని కింద నుంచి పైకి విసిరేస్తే తొలి వేగం యువ్వు, తుది వేగం 0. ఈ విషయం మనకు తెలుసు. సో 0 ఈజ్ ఈక్వల్ టు -u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ ఎంత? ఏ ఏమని ఇచ్చారా? ఓకే, ఏని మనం జీగా కనుక తీసుకుంటాం, కింద నుంచి పైకి విసిరేస్తే ఏని జీగా తీసుకుంటాం కదా. ఈ జీ ఏంటిది? -g. ఎందుకు సార్ మైనస్ తీసుకున్నారు? కింద నుంచి పైకి విసిరేస్తే గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి మైనస్ తీసుకుంటాం. ఓకేనా, ఎస్ అంత హెచ్గా తీసుకోండి అంటున్నారు. సో ఇక్కడ -u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -2gh. ఇది క్యాన్సిల్. ఇప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ బై 2gనే. ఇది డైరెక్ట్ ఫార్ములా, ఇంత చెప్పుకున్నాం కదా, ఇది ఒకటే చెప్తారు. ఇదొక్క క్వశ్చన్ వస్తే చూడండి, ఇంతగా ఫార్ములా చెప్తారు, అందరూ సీనియర్ సార్లు అదే చెప్తారు. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చింది, కానీ ఇంతగా ఒకటి వచ్చినాయి కదా, మరి అయ్యేలా చేస్తాం. ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్, చలన సమీకరణాలు తెలిస్తేనే చేయగలుగుతాం. ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ ఏంటిది? ఇది. ఓకేనా, నెక్స్ట్. ఏ బాల్ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ హైట్. చూడండి, పైనుంచి ఒక వస్తువుని కిందకి పడేశారు. అది బాల్ అయితే ఏంటి, ఏదైతే ఏంటి మనకు అనవసరం. పైనుంచి ఒక వస్తువుని కిందకి పడేశారు. సో పైనుంచి ఒక వస్తువుని కిందకి పడేశారు. ఓకేనా, కిందకి పడేశారు. ఎంత ఎత్తు? 80 మీటర్లు. ఈ మొత్తము 80 మీటర్లు అంట. అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 80 మీటర్స్. అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అనుకున్నాం కదా. సో ది డిస్టెన్స్ ట్రావెల్డ్
ఇన్ ద 4th సెకండ్ విల్ బి, చూడండి అమ్మా, ఎప్పుడైనా సరే 4వ సెకండ్లలో, 5వ సెకండ్లలో, 6వ సెకండ్లలో ఇలా ఇస్తే ఒక ఫార్ములా ఉండిద్ది. ఇది స్పెషల్ కేసు. కావాలనే ఆ 3 చలన సమీకరణాల్లో 4 దాని కింద దీన్ని చెప్పలేదు, అక్కడ చెప్పకూడదు. అందుకనే ఈ క్వశ్చన్ని పిక్ చేసుకొని ఆ ఫార్ములా చెప్పడానికి మాత్రమే దీన్ని పిక్ చేసుకున్నాను. ఎప్పుడైనా సరే 4వ సెకండ్లలో లేదా 5వ సెకండ్లలో లేదా 6వ సెకండ్లలో పర్టికులర్గా ఒక సెకండ్ గురించి అడిగితే SN ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ A/2 ఇంటూ 2n మైనస్ 1. ఇది ఫార్ములా. ఓకేనా, ఇది ఫార్ములా అనమాట. ఇక్కడ ఎన్ అంటే ఏంటి సార్, ఎన్నో సెకండ్ తీసుకోమంటే అన్నో సెకండ్. ఏ అంటే ఏంటి సార్, జీ తీసుకోవాలి. మిగతా ఎన్ని న్యూమరికల్ వాల్యూసే కదా. సో ఇప్పుడు చూడండి, అంటే S4 ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ వెలాసిటీ ఎంత, ఇనీషియల్ వెలాసిటీ కింద ఒక వస్తువు పై నుంచి కిందకి పడుతుంది అంటే ఇనీషియల్ వెలాసిటీ 0 కదా. ఓకేనా, తొలి వేగం 0, సో 0 ప్లస్ పైనుంచి కిందకి పడుతుంది అంటే ప్లస్సే కదా. సో ఏని ప్లస్ జీగా తీసుకుంటాం కదా. ప్లస్ జీ ఎంత ఇచ్చారు, 10/2. 10/2. 2 ఇంటూ ఎన్ అంటే ఏంటి, సెకండ్సే కదా. ఎన్నో సెకను, 4వ సెకను. సో 2 ఇంటూ 4 8. 8 మైనస్ 1. సో దీన్ని క్యాలిక్యులేట్ చేయండి. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే సో ఇది ఎన్నిసార్లు పోయిద్దమ్మా, 5 టైమ్స్ పోయిద్ది. సో 5 ఇంటూ 7, 7 ఎంత, 35. అడిగింది ఏంటిది, స్థానభ్రంశం. 4వ సెకండ్లో స్థానభ్రంశం. సో 4వ సెకండ్లో స్థానభ్రంశం ఎంత అంటే 35 మీటర్లు. స్థానభ్రంశం అనేది ఎప్పుడు కూడా మీటర్లోనే కదా ఉండేది. ఓకేనా, సో 35 మీటర్స్. ఓకేనా ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.